దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. 3 మాటలు చెప్పాను. ఒకటి, యేసయ్య నామములో ఏమన్నది చెప్పండి? స్వస్థత ఉన్నది. రెండోది, యేసయ్య నామములో ఏమన్నది చెప్పండి? రక్షణ ఉన్నది. మూడోది, యేసయ్య నామములో ఏమన్నదంటే అడిగినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. ఈ 3 గుర్తుపెట్టుకోండి. 3 వాక్యాలు. ఏంది? నా నామములో మీరు ఏది అడిగినా నేను మీకు దయచేస్తాను అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం చదువుకుంటే, మరి ఏ నామమున రక్షణ లేదు గాని ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు. ఈ యేసయ్య నామంలోనే మనందరికీ రక్షణ అనేది అక్కడ చేస్తాడు. మూడవది ఏంటంటే స్వస్థత ఉన్నది. ఏ నామంలో? ఆ దేవాలయం దగ్గర ఒక ఆయన ఉన్నాడు, పుట్టివాడు, పుట్టుకతో. ఆ యొక్క దేవాలయం దగ్గర పుట్టుకతో పుట్టివాడైనటువంటి వ్యక్తి పేతురు యోహానుల దేవాలయానికి వస్తున్నప్పుడు వేరి పార చూసి ఏమైనా దొరికిందని భిక్షం అడుగుతున్నప్పుడు పేతురు యోహానులు అన్నారు, అయ్యా నువ్వు అనుకున్నట్లుగా వెండి బంగారం మా దగ్గర లేదయ్యా, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ నజరేయుడైన యేసు నామములో నీవు లేచి నడువు, మాకు కలిగితే మీకు ఇస్తున్నాము. మాకేం కలిగిందంటే దేవుని శక్తి మాలో ఉన్నది. మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఇలేవు, వెండి లేదు, వెండి లేవు, బంగారం లేదు, మేమేమీ లేవు. మేమేమిటంటే దేవుని శక్తి కలిగి ఉన్నాం, దేవుని అభిషేకం కలిగి ఉన్నాం, దేవుడు స్వస్థతను ఇవ్వగలం, రక్షణ ఇవ్వగలం. నజరేయుడైన యేసు నామములో మాకు కలిగింది ఇస్తున్నాం, నువ్వు లేచి నడువు అని ఏ నామంలో ప్రార్థన చేశారు వాళ్ళు? యేసయ్య నామంలో. వెంటనే వాడు పుట్టుకతో పుట్టివాడు దిగ్గున లేచి నడిచి దేవాలయంలో పరుగులు తీస్తూ మరి దేవుణ్ణి గణపరిచినట్లుగా మనం చూస్తాం. అంటే యేసయ్య నామంలో అంతా శక్తి ఉన్నది. అందుకని ఈ దావీదు గొలియాతు యుద్ధం మీదకి వెళ్ళేటప్పుడు ఏమి చూడలేదు, కానీ యుద్ధము యెహోవాదే అని చెప్పి ఆ రాయిని తీసుకుని గొలియాతు మీదకు వెళ్లి గొలియాతు కేసి విసిరి కొట్టినప్పుడు ప్రియులారా ఒకే ఒక షాట్ నుదుటి తగిలింది, ముందుకు పడిపోయాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఆయన వరలో ఆయన కత్తి తీసుకుని మీద కూర్చుని తల నరికి కత్తి ఒక పక్క, ఇదిగో తల ఒక పక్క తీసుకుని నిలబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు జయము జయమని దావీదుకు 1000 కొలది, సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది స్థుతులు చెప్పుకుంటూ ఇశ్రాయేలు ప్రజలు విజయం సాధించడానికి, సంతోషంతో క్లాప్ చేయడానికి అది ఒక ప్రపంచ కప్పు లాగే ఉన్నది ఆ దినాల్లో కదా. అలాగే నిలబడ్డాడు. ఎక్కడ విజయం వచ్చిందంటే, ఇప్పుడు నేను అంటున్నాను, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయించిన వాళ్ళు నేల మీద పడిపోయారు, కానీ దేవుని నామాన్ని బట్టి అతిశయించినారు. లేచి చక్కగా నిలిచి ఉన్నారు. దావీదు లేచి నిలబడి ఉన్నాడు, విజయం పొందాడు. కానీ గుర్ర బలమును బట్టి అతిశయించిన వాడు నేల మీద బట్టి తెచ్చిపోయాడు. ఇది ఆయన అంటుంది. ఈ యొక్క కీర్తన గ్రంథం 20వ కీర్తనలు అంటున్న మాట అది. రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడే వాళ్ళు ఉన్నారు, దాన్ని బట్టి మనం అతిశయపడకూడదు. అయితే ఇక్కడ అంటున్నాడు మన అతిశయము యేసయ్యే, మన అతిశయము మన దేవుడి. ఆయనను బట్టి మనం ఏం చేయాలా? అతిశయ పడాలి. అప్పుడు దేవుని బిడ్డలారా మనకు విజయం చేకూరింది. అదే జ్ఞానమును బట్టి, సూర్యుడు సౌర్యాన్ని బట్టి. తర్వాత ఇంకో మాట ఏమన్నాడు? ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదంట. హల్లెలూయా. ఒకవేళ వాటిని బట్టి అతిశయించిన వారు చూసాం. మొట్టమొదటి ఎవరు చూసాము? ఫరో సైన్యం నేల మీద పడి నీళ్ళలో పడి చచ్చిపోయారు. గుర్రాల రథాలను బట్టి అతిశయించిన సౌలు తన సైన్యం. ఆ బలాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి అతిశయించినటువంటి ఈ యొక్క గొలియాతు నేల మీద ప్రాణం విడిచాడు. కానీ దేవుని నామాన్ని బట్టి అతిశయించినటువంటి దావీదు లేచి చక్కగా నిలబడి విజయము సాధించాడు. దేవునికి ఘనత రావాలి కదా మన బ్రతుకులో. మరి దేనిని బట్టి ఒక మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను. దేవుని బిడ్డలారా, అప్పుడు అతిశయ ఆనందపడతాడు దేవుడు, ఇంకా అత్యధికమైన విజయాలు ఇస్తాడు. ఒక రోజు ఒక అతని కంట పంటలు బాగా పండినాయి అంట. ఏం పండి చెప్పండి? పంటలు బాగా పట్టి విస్తారంగా పండితే ఆయన చెప్పాడట, ఈ సంవత్సరం బాగా పంటలు పండిని కొత్త గోడౌన్స్ పొట్లు కట్టించేసి వాటన్నిటిని ఆ పంటలో వచ్చినటువంటి పంటతో నింపేసుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన కూర్చుని ఒకే ఒక మాట ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను. అబ్బే ఆ మాట అలా చదవండి దేవుని వాక్యంలో. లూకాసు 12వ అధ్యాయం తర్వాత లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం అందరు తీయండి.
12వ అధ్యాయము 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఒక ధనవంతుడికి భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను తలంచుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లలో నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, చూపించుము, తినము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొనుచుండెను. చూసారా, దేవుడు విస్తారమైనటువంటి ఆస్తి పాస్తులు ఇస్తే విస్తారమైనటువంటి డెవలప్మెంట్ అంటారు, దీన్ని అభివృద్ధి అంటాడు, అంటే ఆశీర్వాదం అంటాడు. దేవుడు ఆశీర్వాదం ఇస్తే, డెవలప్ చేస్తే, వృద్ధి చేస్తే, గొప్పగా మరి ఉన్న స్థితి కంటే ఉన్న కొట్లు తీసేసి మరలా గొప్ప కొట్లు అంటే ఉన్న ఇల్లు తీసి అపార్ట్మెంట్ కట్టించుకున్నట్లుగా, ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినట్లుగా, నీవు స్థితి నిన్ను పైకి హెచ్చించబడినట్లుగా దేవుడు అంతగా డెవలప్ చేసి, వృద్ధి చేసి, ఆశీర్వదించి ఉన్నతంగా హెచ్చిస్తే దేవునికి ఏమైనా ఇవన్నీ ఇచ్చాడు దేవుడే అని దేవుని బట్టి ఎక్కడైనా మహిమ వచ్చింది? ఇంటికేమా ఎక్కడ రాల? ఏమన్నాడు ఆయన? దేవుడు విస్తారంగా ఇచ్చాడు అట్లా అక్కడ కనపడదు అని అన్నాడు. విస్తారంగా పట్టుకున్నాను, సంవత్సరాలు తరపడట్టుంటుంది అని అన్నాడు. నా ప్రాణమా నీకు దిగులు లేదు, చింత లేదు. ఏమన్నాడు? తిను, తాగు, సంతోషించు, ఎంజాయ్ 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 అనుకుని ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఇవన్నీ దేవుడు చూశాడు. ఏమనండి? భూమి మీద ఎంజాయ్, తిను, తాగు, ఎల్లు, చిందులే అన్నాడు. కానీ దేవుడు కదా ఇచ్చింది. కలిగినది ఏది ఆయన లేకుండా? సమస్తం ఆయన ద్వారానే కలిగింది. ఏ కలిగినా సరే, ఉద్యోగం కలిగిన, ఇల్లు కలిగిన, పిల్లలు కలిగిన, ప్రమోషన్ కలిగిన, ఒక స్థలం కొనుక్కున్న, పొలం కొనుక్కున్న, వ్యాపారం కొనుక్కున్న, ఒక కారు కొనుక్కున్న, సైకిల్ కొనుక్కున్న, స్కూటర్ కొనుక్కున్న, స్కూటీ కొనుక్కున్న, ఒక కెమెరా కొనుక్కున్నా, 1,00,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనుక్కున్నా, ల్యాప్టాప్ కొనుక్కున్నా, మంచి డ్రెస్ కొనుక్కున్నా, మంచి చెప్పులు కొనుక్కున్నా, ఒక 2 ఎవరు బంగారం కొనుక్కున్నా, ఏం కొనుక్కున్నా ఆయన కృప లేకపోతే మనకు వచ్చిద్దామా? లేదమ్మా. దేవుడు కృపిస్తే నువ్వేదో అనుభవించగలం. అన్ని ఆయన ద్వారా. ఆయన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఏది కూడా ఇక్కడ అన్ని ఇస్తే, డెవలప్ చేస్తే, వృద్ధి చేస్తే దేవుని మూసు, దేవుని అతిశయించాలి. ఇవన్నీ దేవుడు చేశారా? ఇంతగా నేను నిన్ను ప్రేమించి హెచ్చించి ఇస్తే నా నామము, నా పేరు, నా మూసావు అన్నట్టు బిడ్డ అనుకుని ఆయన బెర్రోడ్ లాగా చూశాడు దేవుడు. దేవుడిని గణపతి, దేవుడు చేసిన కార్యాలు కృతజ్ఞత లేకుండా ఉంటే దేవుడు ఎలా చూశాడు? ఒక వాక్యం చదవండమ్మా. ఎంత దేవుడు అంటున్నాడు 12వ అధ్యాయం. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నా, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనితో చెప్పెను. దేవుని బిడ్డలారా, దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండును. ఎంత యూస్లెస్ ఫెలో, అంతేనా? నేను ఇస్తే నాకు కొద్ది కూడా పనికి వస్తున్నావా? నాకేమైనా ఉపయోగపడుతున్నావా? నేను నాకు ఉపయోగపడటానికి నా పని కొరకు నువ్వు అనుకుంటే నువ్వు ఎంత ఉపయోగపడుతున్నావు? నాకు మహిమ తీసుకురావట్లేదు, నా విషయంలో నడిచి నాకు కనపరచలేదు, సాక్ష్యం లేదని. ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే నువ్వు ఎన్ని కొట్లన్నీ కట్టుకుని కూర్చుని ఏం చేస్తావు? మెట్లు కొట్టాలి. నువ్వు సంపాదించిన నల్ల వేరే వాడు వచ్చి అనుభవిస్తాడు. యూస్లెస్ వెర్రోడే. మన జ్ఞానం ఏంటండి? దేవుడిని బట్టి మనం అతిశయించబడాలి, కానీ వీటిని బట్టి మనము అతిశయించిన దావీదు లేచి చక్కగా నిలబడ్డాడు. అతిశయించిన దేవుని పిల్లలు ఇశ్రాయేలు క్షేమంగా గమ్యానికి చేరారు. అతిశయించినటువంటి భక్తులు దేవునిలో ఆనందించారు, ఇంకా అభివృద్ధులు ఆశీర్వాదకరంగానే ఉన్నారు. కానీ అతిశయించిన వారు, దేవుని మూసెత్తిన వారు, నేల మీద దేవుని మహింపరచకుండా, దేవునికి రుణపడకుండా వాళ్ళందరూ కూడా మేలు పొందుకుని దేవుని కృతజ్ఞత లేని వారు చాలా మంది. ఒక వాక్యం చెప్పి నేను ముగించేస్తాను, టైం అయిపోయి. ఒక వాక్యం చదవండి. దేవుణ్ణి అతిశయించాలా, సాక్షిగా ఉండాలి. అపోస్తుల కార్యములు ఈ మాట చదవండి. ఒక మాట చెప్పి నేను అవుతాను.
అపోస్తల కార్యం 12వ అధ్యాయం 12వ అధ్యాయం చదవండి. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతించు యేసయ్యా. పాటలలో మంచి బంధువు అయినావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. పాటలలో మంచి బంధువు అయినావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. బ్రతుకులో వెలుగులు నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. చీకటి బ్రతుకులో వెలుగు నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. నా కొరకే ఉదయించిన నీతి సూర్యుడా, నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నా కొరకే భూమికొచ్చిన దైవ మానవా, నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతించెదను యేసయ్యా. పాడాలి ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతించెదను యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. 12వ అధ్యాయము అపోస్తల కార్యం 12వ అధ్యాయము 21 అందరు చదవండి. నియమించబడిన దినమందు హేరోదు రాజవస్త్రములను ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చెయ్యగా. ఒక స్థితినిచ్చాడు రాజుగారికి. ఎవరు ఆ రాజు? హేరోదు. రాజవస్త్రాలు ధరించాడు, హెచ్చించాడు, గొప్పగా చేశాడు, ఉపన్యాసం చేస్తున్నాడు దేవుని ఆయన. అయితే ఎక్కడ చదవండి 22. జనులు ఆ ఉపన్యాసానికి, ఆ బోధకి, ఆ యొక్క విధానానికి ఏం చేశాడు? ఇది అందరు గట్టిగా చదవాలి, లోలపలు కాదు. గట్టిగా స్పష్టంగా ఒత్తులతో చదవండి, గట్టిగా చదవండి. ఇది దైవ స్వరమే కానీ మానస్వరము కాదని కేకలు. అది ఏం చేశారట? దేవుని స్వరమే, దేవుడే ఇది ఇచ్చింది, దేవుని వాక్యే, దేవుడి జ్ఞానమే, దేవుడి స్వరం తప్పితే మానవుల వల్ల కానీ దేవుని వల్ల ఇది కలిగింది. దేవుడని జనులు అంటుంటే నిజంగా ఆ యొక్క దేవుడు ఆ స్థితినిచ్చి దేవుని ఉపదేశం అంత తెలివినిస్తే ఆయనంట ఇక్కడ 23లో ఉన్నది. అతడు, అందరూ కలిసి గట్టిగా, అతడు దేవునిని మహిమ పరచనందున. మళ్ళీ చదవండి. అతడు దేవునిని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తిను కనుక. విన్నామా? సరిగ్గా చదవండి, తప్పు చదువుతున్నారు. పునుగుల పురుగుల పునుగులేం కాదు, పురుగులేం కాదు. చూడండి అమ్మా, ఎంత పురుగులు పడి చచ్చిపోవడం ఎంత దారుణమైనటువంటి విషయం.
ఎందుకు ఆ? దేవుణ్ణి ఏం చేయలేదంట, మహింపరచని కారణాన్ని బట్టి, దేవుని బట్టి అతిశయించిన కారణాన్ని బట్టి ఆయన ఏమయ్యాడు చెప్పండి? పురుగులు పడి అక్కడ దేవుడు మొత్తాడు, దేవుడు కొట్టాడు. దేవుని మహింపరచాలా, దేవుని బట్టి మనం ఏం చేయాలా? అతిశయించాలా. అది దేవుడి కోరిక. ఆ జ్ఞానం ఐశ్వర్యం బట్టి 3 సందర్భాలు ఈరోజు చూసాం. మనం కూడా మన ఉన్న వాటిని బట్టి, ఇచ్చిన వాటిని బట్టి, స్థితిని బట్టి ఘనపరచాలా. తర్వాత ఏం చేయాలమ్మా? మహిమపరచాలా. నీ సాక్ష్యం ద్వారా, నీ కృతజ్ఞత అర్పణ దేవునికి ఇవ్వటం ద్వారా, దేవుని సన్నిధిలో కార్యాన్ని వివరించటం ద్వారా, దేవుని సన్నిధిలో మురుకుబళ్ళు చెల్లించుకోవటం ద్వారా దేవునికి మహిమ వచ్చింది. ఆమేన్. అంతేగాని దేవుడు ఎన్ని మేలు చేసుకున్న లోపల పుట్ట కనుక పురుగులు పుట్ట కనుక లోపల పెట్టుకునితే, దాచుకునితే, లోపల ఇన్ని పెట్టుకో, బయటికి ఎక్కుబాకు. దేవుడు చేసిన ఒక్క మేలు కూడా చెప్పబాకు, లోపలే దాసు. దేవుడు చెప్పాలి, మహిమ పరచాలి. ఏ స్థితి, ఏ పరిస్థితి, ఎలా చేశాడో చెప్పాలి, మహిమ పరచాలి. దేవుని సన్నిధిలో మహిమ పరచినందున మొత్తాడు పురుగులు పడి అతిశయించాడు దావీదు. లేచి చక్కగా కొట్టులు పెట్టి అన్ని ఆస్తి వర్ధలింపజేస్తే అతిశయించలే. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం పోతే దేవుణ్ణి అత్తుపెట్టి అతిశయించిన వాళ్ళు చక్కగానే వర్తిల్లేరు. అని దేవుడు కాకుండా వాళ్ళ బలం, వాళ్ళ జ్ఞానం, వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ నేల మీద పడి చచ్చిపోయారు, ప్రాణం పోయింది. దేవునికి మహిమ. కాబట్టి మనందరం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనకు జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు మేలుగా చేస్తూ, కార్యాలతో అరంగపు చేస్తుండగా మనం ఆనందపడి, సంబరపడి, చప్పట్లు కొట్టుకోవటం దేవుడు మనమే కాదు, ఈ స్థితి ఇచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలా? మహిమపరిచి మన దేవుణ్ణి మనం ఆనందింప చేయాలా. హల్లెలూయా. మన దేవుడు ఎప్పుడు నిన్ను బట్టి, మనందరిని బట్టి ఆనందపడతాడంటే, ఇప్పుడు దాటిని ఎప్పుడు ఆనందపడేది నిన్ను బట్టి, నన్ను బట్టి. ఇది మనం మొట్టమొదటి చదువుకున్న వాక్యంలో ఉన్నది. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి, శూరుడు తన సౌరత్యాన్ని బట్టి అతిశయించకూడదు. భూమి మీద దేనిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప నడే, ఆ కృప చూపుతూ నీతిని, న్యాయాన్ని జరిగిస్తూ, యెహోవాయే ఇలా చేస్తున్నాడు, కృపే. పరిశీలనగా దేవుణ్ణి నువ్వు తెలుసుకుని, ఆయన ప్రేమను, ఆయన కృపను పరిశీలనగా తెలుసుకుని, కృప చూపుతున్న దేవుణ్ణి బట్టి నువ్వు అతిశయిస్తే వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుడిని ఆనందపరచాలంటే దేవుని బట్టి అతిశయించాల. పరిశీలనగా దేవుళ్ళని తెలుసుకోవాలి. దేవునిని మనము మహిమ పరచాలి. దేవునికి ఇచ్చి, మొక్కుబళ్ళు చెల్లించి, సాక్ష్యం ఇచ్చి దేవుణ్ణి కనపరిస్తే, నన్ను కనపరచు వారిని నేను కనపరచు. కాబట్టి దేవుని మేలు పొందుతున్న మనం, ప్రభు పొందుకున్న మనం, కార్యాలు చూస్తున్న మనం అలా సైలెంట్ కొట్టం కాదు, కానీ దేవునికి ఇచ్చి, సాక్ష్యం ఇచ్చి, మొక్కుబడి చెల్లించి దేవుణ్ణి ఆనందింపచేద్దాం. దేవుడు అలాంటి సాక్ష్యం చెబుతూ మహింపరుస్తుంటే, నిజంగా నా బిడ్డ నా కార్యాన్ని బట్టి ఎంత చక్కగా లేచి సాక్ష్యం చెబుతుంది, నా మేలు ఎంత వివరిస్తుంది, దేవుడు ఆనందపడి ఇంకా నీ సాక్ష్యం ద్వారా నిజంగా ఆమె ప్రార్థన చేస్తే, ఇట్టి కార్యాలు చేస్తే, ఆయన చేస్తే నాకెందుకు చేయడం, ఇతరులకు ఏమైందంటమ్మా? ప్రోత్సాహంగా దేవుని కారణం. కాబట్టి అలాగే దేవుని బట్టి చేద్దాం, దేవుని కృపను బట్టి ఆర్థిద్దాం, దేవునికి ఆనందాన్ని కలిగిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చి నడిపించును కాక. తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమస్వరూపుడా, దయగల ప్రభువా, నీ నామమున స్తోత్రాలు, వందనాలు. ఈ రోజు ప్రభువా, మీ సన్నిధిలో అనేక వాక్యాల ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడినందుకు
వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మీరు మా జీవితాల్లో మా కుటుంబాల్లో మీరు చేసిన మేళ్ళు, కృపలు, కార్యాలు తలంచి అయ్యా మేము అనుభవించి మేము ఆనందపడి మేమే ప్రభా మా యొక్క సంతోషంతో మేము అణిగిపోవటం కాదు కానీ ఈ స్థితిలో ఈ స్థానంలో ఇలాంటి కార్యాలు చేసిన నీకు మేము మహిమ తెచ్చే జీవితాలు, ఘనత తెచ్చే జీవితాలు అయ్యా మాకు దయచేయండి. అవును ప్రభా, నీ సన్నిధానంలో ప్రభా అయ్యా జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు ప్రభా. ఇదిగో నీ యొక్క సన్నిధిలో ఐశ్వర్యవంతులు ఐశ్వర్యం కాదు కానీ భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయం జరిగించి పరిశీలనగా తెలిసిన దేవుడిని బట్టి అతిశయిస్తే అప్పుడు నువ్వు ఆనందిస్తావని మేము నేర్చుకున్నాం. అవును ప్రభా, అతిశయించినటువంటి అయ్యా ఆ సౌలు, ఆ యొక్క పౌలు, అయ్యా ఆ యొక్క ఫరో ఎలాగనైనా నేలను పడ్డాడు, గుర్రాలను బట్టి రథాలను బట్టి మేము చూసాం. అవును ప్రభా, అలాగూ నాయన నిన్ను బట్టి అతిశయించినటువంటి దావీదు లేచి చక్కగా నిలబడ్డాడు. కానీ బలాన్ని బట్టి శౌర్యాన్ని బట్టి అతిశయించినటువంటి దావీదు నేల మీద పడిపోయి అయ్యా మరి ఆ యొక్క గొలియాతు చనిపోయాడు. అలాగే నా ప్రభా, ధనవంతుడు ధనం పొందుకున్న ఆయన ప్రభా నేను మహింపరచునందున ప్రభా ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే నాకు మహిమ కాలేదని అయ్యా వెర్రివాళ్ళలాగా మీరు చూశారు. అయ్యా ఆ స్థానమును పెట్టి రాజుగా పెట్టి ఉపన్యాసం చేస్తున్నటువంటి ఫరోని ప్రభా నిన్ను మహిమపరచిన కారణాన్ని బట్ట, నిన్ను కనపరచబడిన కారణాన్ని బట్టి మొత్తి దూత చేత మొత్తించి ప్రాణం పోయాడు, పురుగులు పడి ఆ స్థితి మాకొద్దయ్యా. ఎప్పుడు నిన్ను కనపరిచేవాడు నీది నీకు నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ భాగములు మీకు ఇచ్చి సాక్ష్యం ఇచ్చి మొక్కుబడి చెల్లించి నిన్ను కనపరిచి నీకు ఆనందం చేసి జీవితాలు మాకు నాకు మా అందరికి దయచేసి నీ రాకడ కొరకునైనా మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచడానికి కృప దయచేయమని విన్న వాక్యాన్ని మేము గ్రహించుకుని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, విన్న వాక్యాన్ని మేము గుర్తుపెట్టుకుని అయ్యా మేము దేని బట్టి అతిశయించాలో ఇచ్చిన నేను గణపరచలేకపోతే మాకు కలిగే నష్టాలు, సాక్ష్యం అవ్వకపోతే గణపరచకపోతే అయ్యా నీ నామాన్ని హెచ్చరించకపోతే మాకు ఎంతమంది నేలలు పడిపోయారు, నిన్ను బట్టి అతిశయించి ఎంత గొప్పగా కనుక ప్రభా మేము ఉన్నదాన్ని గ్రహించి నేను ఆనందింప చేసే జీవించు అన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. మరి ముఖ్యంగా దేవుని తరంగా కూటాలు జరిగించి CD పాటల పుష్పూర్చుల ధనాన్ని సహాయం చేయండి. అయ్యా అందరూ మా యొక్క పనిలో సహకరించి నేను కనపరుచుటకు సహాయం చేయండి. అలాగే పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నా. ఇంటర్మీడియట్ అలాగే ప్రభా సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, 10th క్లాస్ ఎగ్జామ్స్ రేపు నుండి ప్రారంభమవుతున్నాయి. బిడ్డలందరూ మా సంఘాలు ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, మంచి విజయం సాధించడానికి సహాయం చేయండి.